మొన్న రాత్రి గాలివాన వచ్చి ఏదైతే కంపల్సరీ ఉందో అక్కడ దండి మార్చి దగ్గర మరి విగ్రహం ఒకటి ఒలిగిందని చెప్పేసి మరి జనసేన పార్టీ మరి రాజమండ్రి అధ్యక్షులు మరి మన అడ్డీలి సత్యనారాయణ గారు ఏదో మాట్లాడారు. సత్యనారాయణ గారు, మీరు కొద్దిగా చదువుకున్న వ్యక్తో మరి చదువుకోలేని వ్యక్తో మరి మాకు తెలియదు, కానీ మీరు తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా సరే. మరి మీరు ఏదైతే విగ్రహం మరి ఒలిగిందన్నారో మరి మీరు ఏం చేశారనేసి మేము అడుగుతున్నాము. ఇది మార్గాన్ భరతరామ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు 3 సంవత్సరాల క్రితం ఆ విగ్రహం పెట్టారు అక్కడ. మరి 3 సంవత్సరాలు బట్టి కూడా ఎప్పుడు కూడా గాలివానకి వాటిలో కూడా ఒలగలేదు. మరి ఈ రోజు ఒరిగిందంటే మొన్న వచ్చిన గాలి తుఫాను ఎంత స్పీడ్గా వచ్చిందో చూశారు కదా. రోజు 10 గంటల నుంచి మరి దగ్గర ఇంచుమించు 12 గంటల వరకు కూడా గాలి విపరీతంగా వచ్చి స్తంభాలు లేచిపోయి, ఎప్పుడో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లు కూడా వేళ్ళ నుంచి లేచిపోయి మొత్తం అంతా కూడా. అలాగే కొన్ని ఏరియాలో చూస్తే రేకులు గీకులు కూడా ఎగిరిపోయి పరిస్థితి అంతా కూడా వచ్చింది. మరి దయించి మీకు అన్నీ తెలుసుకోవడాన్ని ఈరోజు ఆ దండి మార్చి గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి అదే నిజంగానే విగ్రహం ఒలిగింది అంటే 3 సంవత్సరాలు అయింది పెట్టి, 3 సంవత్సరాల క్రితమే అవ్వాలి కదా ఇదంతా కూడా. మరి ఎందుకయింది ఇప్పుడు అనేది మీరు ఆలోచిస్తలేదు. అందుకని ఏదో చూడండి, ఏదో సామెత ఉంటుంది చూడండి, పతివ్రత పరమను వండితే తెల్లారి కూడా వేడి అనేసి ఆ టైపులో ఉంది మీరు ఆడే మాట. జనాలందరూ కూడా చూస్తున్నారు అంతా కూడా, అది కరెక్ట్ కాదు. అందుకని మీ పేరు ఏదో అడ్డీలు సత్యనారాయణ అని పెట్టారు. మీ అడ్డీలు సత్యనారాయణ అని పెట్టారు మీకు. ఎందుకంటే అడ్డీలుగా మాట్లాడతారు, మీకు ఏం మెడల్స్ వచ్చేస్తాయంటారు, ప్రజలందరూ చేయని తిడుతున్నారు. ముందు ప్రజలకు ఏం చేయాలనేది చూడండి ముందు అర్జెంట్. కానీ ఎందుకంటే ఈరోజు కాలువల పరిస్థితి, డ్రైనేజీల పరిస్థితి చూస్తున్నారు. ఒక్క చినుకు పడ్డాదంటే మునిగిపోయి విపరీతంగా, కానీ మోకాల లోతు లాస్ట్గా అనుకోకుండా డ్రైనేజీలు కూడా పొంగిపోయి వాటర్ అంతా కూడా వచ్చేసి విపరీతంగా ఉంది అదంతా. మరి అలాగే వెళ్తున్న మనుషులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ముందు ఆటల మీద పెట్టండి మీరు అంత దృష్టి అంతా కూడా. ఏదో బొమ్మ ఒలిగింది, ఆ రోజు బొమ్మకు వచ్చి పెయింట్లు వేసారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, 2 కాళ్ళు తీసేసారంటే 2 కాళ్ళు తీసేస్తే నిలబడి ఉంటుందా మీకు? దయించి ఏం మాట్లాడుతున్నారండి? మీకు కొద్దిగా మతి భ్రమించిందేమో అనుకుంటున్నాం మేము. అది కూడా చూసుకోండి ఒకసారి. అక్కిరా కాకపోతే మన వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వండి ఒకసారి మీకు కూడా. ఎందుకంటే గతంలోని మిమ్మల్ని జనసేన పార్టీ నుంచి ఎందుకు తప్పించారా, బాగానే ఉన్నాడు కదా అనుకున్నాము. ఇగో ఇలాంటివి ఉన్నాయి లేనే మాట్లాడబట్టి మిమ్మల్ని తప్పించారు జనసేన పార్టీలోని. ఆ రోజు కూడా భరతరామ్ గారు ఒక మాట అన్నారు, జనసేన పార్టీలో తిప్పుతాయి మన బీసీ ఓడు, మీరు అందరూ కూడా కొద్దిగా మద్దతుకు తెలపండి మన వ్యక్తిగతంగా మనిషిగా అని చెప్పారు. అంటే మేమందరం ఏమేమనుకున్నాం అంటే, మనిషి మంచివాడు అనుకుంటే ఇక ఇలాంటి కర్లింగ్ మెంటాలిటీ, కర్లింగ్ ఏ మాటలు ఆడడం, ఒక ఎంపీని నువ్వు అంటున్నావు, మీరు ఖబర్దారు నువ్వు అనే మాట అనవద్దు దయించి. ఎందుకంటే ఆయన మీకన్నా ఒక పార్లమెంట్లోని ఒక చీఫ్ విప్ చేసి ఉన్నాడు. మీకు ఏ పదవి కానీ ఒక ఎంపీటీసీ కాదు, ఒక అనకూడదు కానీ ఒక స్థాయి వార్డు నెంబర్ కూడా చేయలేదు మీరు దయించి గౌరవంగా మాట్లాడు. నువ్వు నీ స్థాయి అని అడుగుతున్నా. ఆయన గురించి మాట్లాడినందుకు ప్రజలకు అందరికీ తెలుసు. రాజమండ్రి డెవలప్మెంట్ ఎలా చేశాడో, రాజమండ్రి ఇంప్రూవ్మెంట్ ఎలా చేశాడో, ఈరోజు పార్కులు కానీ, ఈరోజు రోడ్లు కానీ, ఈరోజు డ్రైనేజీలు కూడా ఎలా చేశారో ప్రజలందరూ తెలుసు. మీరు చెప్తే మేము చెప్పించుకునే వాళ్ళం కాదు. దయించి మీరు ఆలోచించుకొని మాట్లాడాలి ఏదైనా సరే. ఒక సబ్జెక్ట్ అన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఒక మాట కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ఏదో నలుగురు నేర్చుకొని ఏదో మాట్లాడేస్తున్నారు మీరు. జనాలందరూ చీ అని తిడుతున్నారు మిమ్మల్ని అందరూ కూడా. ఆ దండ మార్చి అనేది భరతరామ్ గారు ఢిల్లీ స్థాయి నుంచి తీసుకొచ్చి ఏదైతే కంబాల చెరువు దగ్గర బాగుంటుందని అక్కడ పెట్టారు. మీరు మొన్నటి వరకు కూడా ఊగారు కదా, ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ తీసేయాలని చెప్పేసి. అంటే మీరేమైనా స్కామ్ చేశారేమో మాకు డౌట్గా ఉంది. కాబట్టి మీరు కూడా దీని మీద కూడా విచారణ జరిపిస్తే చాలా బాగుంటుంది. మేము కూడా విచారానికి రెడీగా ఉన్నాం మేము కూడా. ఎందుకంటే మాకు మీ మీద అనుమానం ఉంది, మీ అందరి మీద కూడా, కూటమి ప్రభుత్వం మీద. ఎందుకంటే ఆ రోజు ఏదైతే పెయింట్లు వేసారో భరతరామ్ గారు, ఆ పెయింట్లు మొత్తం అసలు యాక్చువల్గా మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలి అదంతా. కానీ మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకున్న దాతలు లేరు మీ వల్ల. దాని గురించి ఎంపీ గారు వేరే మనిషిని తీసుకొచ్చి ఆ పెయింట్లకి ఎంత అవుతుందంటే ఆ ఖర్చు అంతా కూడా ఆయన పెట్టుకొని, ఎందుకంటే ఆయన తీసుకొచ్చింది ఒక సుందరం భవనంగా ఉండాలి రాజమండ్రి అని చెప్పేసి ఆయన ఆలోచిస్తుంటే, మీరు ఉన్నాయన్నీ పాడు చేసుకొని లేని మాటలు ఉన్న మాటలు అవి తీసుకొచ్చి అది కరెక్ట్ కాదు. దయించి సత్యనారాయణ గారు, మీరు రెస్పెక్ట్ ఆర్ టేక్ రెస్పెక్ట్, నువ్వు అన్న మాట అనేది తగ్గించుకోండి. ఎంపీ గారిని నువ్వు అన్న మాట వచ్చిందనుకో ఖబర్దార్ బాగోదు. మీకు ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు, మేము ఇది హెచ్చరిస్తున్నాం ఏమిస్తున్నాం, నువ్వు అనే రాకూడదు. ఎందుకంటే మిమ్మల్ని నేను గౌరవంగానే సత్యనారాయణ గారిని కేకేయాలి, అలాగే ఎమ్మెల్యే గారిని గౌరవంగా ఇచ్చాలి, అలాగే ఎంపీనైనా గౌరవం ఇచ్చాలి, మనిషినైనా గౌరవం ఇవ్వాలి. మన గౌరవం ఇచ్చి మన గౌరవం పుచ్చుకోవాలి. మనం మీ ఇష్టాసనంగా మాట్లాడితే మటుకు సాయించాం. నా పేరు బిల్రచన్న, యువజన విభాగం సిటీ రాజమండ్రి ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. నేను